ఇప్పుడు మన డాన్స్ మాస్టర్ జరిగింది. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు ఫైట్ మాస్టర్ ప్రేమ్ గారిని మాట్లాడుతుందో కోరుతున్నాం. డైనామిక్ విలన్ కబీర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా కూడా ఉన్నది నాకు. నేను ఒక కార్మిక నాయకురాలను, శ్రమశక్తి అవార్డు కూడా ఇచ్చింది నాకు మన గవర్నమెంట్. కానీ తమ్ముడు వాసు మీరు రావాలక్క అన్నారు. వచ్చిన తర్వాత ఈ మరో ప్రస్థానము టీజర్ రిలీజ్ అన్నప్పుడు కూడా సంతోషమే అనిపించింది. వచ్చిన తర్వాత ఈ టీంను చూస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది. अभी कबीर तो बहुत अच्छा बात करे, क्या बोल के बोले तो हर एक सीन में एक टेक से हो गया बोल के. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరో ప్రస్థానం ఈ సినిమా మొదలు పెట్టి దీని గురించి మాట్లాడటానికి ముందు నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ సినిమా జరిగి ఇంత దూరం నేను వచ్చానంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. అంతకు మించి సినిమా చేశాను, అది ఏం మైలేజ్ రాలేదు. సో నేను వెళ్ళి మా ప్రొడ్యూసర్ గారిని అడిగాను, సార్ నాకు సినిమా ఇవ్వండి సార్. కేవలం 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 నా కోసమే సరే నువ్వు బాగుపడు అని ఇచ్చాడు. కథ అడగలేదు. నేను బడ్జెట్ చాలా తక్కువ అనుకున్నాను, బడ్జెట్ పెంచారు. నేను ఒక లెవెల్ ఆఫ్ బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకున్నాను. సరే మంచి ఆర్టిస్టులు తీసుకో, సరే ఇంకొంచెం బెటర్గా తీసుకో, కేవలం నా కోసం చేశాను. అవసరం అంటే 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 2 కోట్లు 3 కోట్ల రూపాయలు సినిమా ఇచ్చారు. మా నాన్న అన్నాడు అనమాట, ఆయనకి దేవుడు ఇచ్చిన మంచి రాదు. ఇప్పుడు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేశా, భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆయన ద్వారా ఆయన రూపంలో నాకు సినిమా ఇచ్చాడు. ఆయనకి నా పాదావి ఉంటుంది. అండ్ మా ఉదయకిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరో ప్రస్థానం ఒక కొత్త సినిమా తీయాలి. ఒక అసిస్టెంట్ పనిచేసినప్పటి నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రై చేసినప్పటి నుంచి ప్రతి డైరెక్టర్కి, ప్రతి అసోసియేట్ డైరెక్టర్కి ఉండే ఫీలింగ్ కొత్త సినిమా తీయాలి. సో చాలా సంవత్సరాల క్రితం నా మైండ్లో ఒక షాట్లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఒక సీన్ తీయాలంటే మాస్టర్ తీస్తాం, కోచ్ తీస్తాం, వైట్ తీస్తాం, పాయింట్ ఆఫ్ తీస్తాం, జిమ్ తీస్తాం, అన్ని రకాల షాట్ తీస్తాం. ఒకటే షాట్లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అది మైండ్లో రన్ అవుతాం. సరే ఒకటే షాట్లో సినిమా తీయాలి, దాని కథ ఎలా? సో సబ్జెక్ట్స్ ఐడియాస్ ఆలోచిస్తాం మొదలుపెట్టారు. ఇది 6 ఇయర్స్ నుంచి ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు, డిపార్ట్మెంట్లో పనిచేసే ఖాళీ ఉన్నప్పుడు ఒక ఐడియా అనుకోవటం, 10 సీన్లు 20 సీన్లు రాయటం, నచ్చకపోవటం, పక్కన పెట్టడం, మళ్ళీ ఇంకా ఐడియా అనుకోవటం, నచ్చకపోవటం, పక్కన పెట్టడం. నా పని నేను చేసుకుంటూ దీని గురించి ఒక వర్క్ జరుగుతూ ఉండేది. ఎలా ఒక 4-5 ఐడియాలు, 10-15 ఐడియాలు తీశాను, నచ్చలా పక్కన పెట్టాను. ఫైనల్గా ఒక ఐడియా, ఈ ఐడియాతో సినిమా ఒక షాట్లో, సింగిల్ షాట్లో సినిమా తీయాలి అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. 9:30కి సినిమా మొదలైంది, 11:30కి సినిమా అయిపోయింది. ఇక ఏ చేంజెస్ లేవు, ఒకటే షాట్, సినిమా రన్ అవుతుంది, షాట్ వెళ్తా ఉంది, చూపిస్తున్నాం, సినిమా అయిపోవాలి. దీంట్లో కథ సెట్ అవ్వాలి, దీనికి స్క్రీన్ ప్లే చేయాలి. దీనికి ఐడియా వచ్చిన తర్వాత ఓకే ఇది బాగుంది చేయొచ్చు అనుకున్న తర్వాత డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ సినిమా తీయటం నాకు అసలు ఇష్టం లేదు. ఒక షాట్ పెట్టాము, 1 టేక్ సినిమా అంటాం, టకా 2 గంటల సేపు కెమెరా అటు ఇటు తిప్పేస్తే 1 షాట్ సినిమా అయిపోదు. ఒక షాట్ అలా పట్టుకుని కెమెరా పైనుంచి కిందకు వచ్చేస్తే ఒక షాట్ 15 నిమిషాలు తీసినట్టు అయిపోదు. ఏదో 2-3 క్యారెక్టర్స్ని పెట్టి ఒక డాక్యుమెంటరీ స్టైల్ ఆఫ్ సినిమా చేయటం, నాకు కమర్షియల్ సినిమా చేయాలి. కమర్షియల్ సినిమాని
వన్ షాట్లో తీయాలి, దాంట్లో సాంగ్స్ ఉండాలి, దాంట్లో యాక్షన్ ఉండాలి, దాంట్లో ఒక మంచి హార్టీ ఎమోషన్స్ ఉండాలి, కథ ఉండాలి, వచ్చిన సస్పెన్స్ ఉండాలి, బ్యాంగ్ ఉండాలి. ఇవన్నీ సెట్ అయ్యి అది సింగిల్ షాట్లో దిగాలి. అది ఆలోచించడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ విషయంలో నాకు వసంత కిరణ్ మా రైటర్, ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు వసంత కిరణ్ గారు. అండ్ శివప్రసాద్, మోహన్, నిరంజన్ వాళ్ళు డైలాగ్స్ పరంగా నాకు చాలా కోఆపరేట్ చేశారు. సో వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే నో ఎడిటింగ్ ఎఫెక్ట్స్, నో ఎడిటింగ్ ఎఫెక్ట్స్, నో స్లో మోషన్, నో ఫాస్ట్ ఫార్వర్డ్, నో జూమ్ ఇన్, నో జూమ్ అవుట్, నో ట్రాలీ, నో డ్రోన్. హీరో మందు దాగే ఒక బాటిల్లో ఒక చిన్న మైక్రో కెమెరా సెట్ చేసుకుని ఒక డెన్లోకి ఎంటర్ అవుతాడు. ఒక స్టింగ్ ఆపరేషన్ బేస్డ్ సినిమా. స్టింగ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఎక్కడో ఏదో జరుగుతుంది, ఆ ప్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు జనరల్గా. అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడం అనేది దాని మెయిన్ టార్గెట్ అవుతుంది. అలా కెమెరా తీసుకుని ఆ కొత్త ఎంటర్ అయ్యాడు. సినిమా స్టార్ట్ అయింది 9:30 నైట్. కారులో కెమెరా వస్తుంది, కారు దిగాడు, నడుస్తున్నాడు, ఆ బాటిల్లో కెమెరా ఉంది, ఆ బాటిల్లో ఏం రికార్డ్ అయిందో అదే మీరు చూసే సినిమా. ఇక మళ్ళీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి ఒక షాట్, లేకపోతే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి ఒక షాట్, ఏమి తీయటం కుదరదు. సబ్జెక్ట్ రన్ అవుతూ ఉంటుంది, ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ బాటిల్ అవుతుంది, ఆ బాటిల్ తీసుకొని ఒక చోట పెట్టాడు, అట్లే ఉంటుంది. 5 minutes అలాగే ఉంటుంది, 3 minutes అలాగే ఉంటుంది. తీసుకొని నడుస్తున్నాడు, నడుస్తుంటే కెమెరా అలా వెళ్తూ ఉంటుంది. ఎవరన్నా వచ్చి ఆ బాటిల్ కొట్టాడు, కెమెరా పోయి కింద పడుతుంది. ఒకడు వచ్చి మందు తాగుదామని చెప్పి తాగి విసిరేస్తే కెమెరా పోయి అవతల పడుతుంది. సో ఆ బాటిల్లో ఏం రికార్డ్ అవుతుందో అది మాత్రమే మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ఒక ఎమోషను, ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ 2 ఐటమ్ సాంగ్స్, ఇన్ని చెయ్యాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అందరూ ప్రాక్టీస్ చేయాలి, అందరూ రిహార్సల్స్ చేయాలి. దీంట్లో ఒకళ్ళు అని చెప్పను, ఎంతమంది ఈ సినిమాలో పనిచేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సింగిల్ డైలాగ్ చెప్పిన పర్సన్తో సహా అందరూ నా ఆఫీస్కి వచ్చి రిహార్సల్స్ చేసి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చేసిన వాళ్ళు వద్దు, హీరో గారు డేట్స్ చెప్తారు, వస్తారు, షూటింగ్ చేస్తారు, ప్యాకప్ అయిపోతుంది, ఇంకెన్ని రోజులు కావాలి సార్ అంటారు. ఏ ఆర్టిస్ట్ అని అంతే కదా, పర్ డే ఇంత ఇలా చేయాలి. కానీ ఈ సినిమాలో జరగలేదు. 15-20 రోజులు ఆయన రోజు చిన్నపిల్లగాళ్ళలాగా ఫైట్ మాస్టర్ ప్రేము అండ్ శివ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలీ 2-3 hours ప్రాక్టీస్ చేసి, అలా అసలు ఫస్ట్ ఏం ఫైట్ చేద్దాం అనుకున్నావు చూసుకొని ఆ ఫైట్ స్టెచ్ మొత్తం సింగిల్ స్టెచ్ ఆయన ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత షూట్ చేసి కపిల్ దుహాన్ సింగ్ గారు, సార్ ఒక 2 రోజులు ముందు కావాలి నాకు రిహార్సల్ కావాలి, ఎందుకు అవసరం లేదు చేస్తానండి ప్లీజ్ సార్. ఓకే సార్ వచ్చారు, 1 day ఫైట్ మొత్తం ప్రాక్టీస్ చేశారు, తర్వాత షూటింగ్కి వచ్చారు. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయాలి, చేసి తనకు తెలుగు రాదు అయినా ఆ డైలాగ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసి 5 minutes సీన్ ఉంటుంది, 4 minutes సీన్ ఉంటుంది. తనకు తెలుగు రాదు, బై హార్ట్ చేసి చాలా కష్టపడింది. అందరూ కష్టపడ్డారు సార్. మా కెమెరామెన్ అయితే నాది ఐడియా అంతే. డార్లింగ్ ఏంటంటే షాట్ ఇక్కడ నుంచి కెమెరా స్టార్ట్ అయింది, ఇలా వెళ్తాం నీకు చూపించాం, తర్వాత ఇలా ఐడి చూపించాం, ఇలా అయింది, తర్వాత కెమెరా తీసుకుని ఆ ఫస్ట్ రోడ్లోకి హీరో పరిగెత్తాలి దాన్ని, ఇక్కడ నుంచి ఇక్కడ కట్టు 2.5 షాట్ 2 minutes షాట్. ఓకే జాన్, ఐడియా, ఇమాజినేషన్. 15 kgs 20 kgs బరువు ఉంటుంది ఆ కెమెరా. సినిమా టోటల్ 30 రోజుల పాటు అదే పరిస్థితి, చేతిలో పట్టుకోవాలి కెమెరా. అది పట్టుకొని చెప్పిన ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేస్తూ ఆర్టిస్ట్ అందరూ యాక్షన్ చేస్తూ ఉంటే తీసుకుని పరిగెత్తాలి. సినిమా ఫైనల్ అయిపోయిన తర్వాత మాట అన్నాడు, నీ వల్ల నాకు నడువు నొప్పి వచ్చింది కానీ అన్న. అతను అంత కష్టపడ్డాడు నిజంగా. అందరూ సార్, అందరూ మనస్సు హృదయం ప్రాణం పెట్టి చేస్తే కానీ నేను అనుకున్న అవుట్పుట్ అక్కడ రాలేదు. ఆలోచించాం, ఇమాజిన్ చేసాం, ఇలా తీస్తే బాగుంటుంది అనుకున్నాం. అందరూ మనస్సు పెట్టి పనిచేశారు, అందుకే అవుట్పుట్ బాగా వచ్చింది. మన కపిల్ మాస్టర్ గారు, సార్ ఒక షాట్లో సాంగ్ చేయాలి సార్. ఓకే సార్, 2 రోజుల ముందు ఆర్టిస్ట్ అందరూ ఉంటారు, డాన్సర్స్ తీసుకోండి, స్పాట్లో పెడతాను, కెమెరా కూడా ఇస్తాను, లేదంటే మీరు చిన్న ఇది పెట్టాను. ఓకే సార్. ఒక పక్కన షూటింగ్ చేస్తాను, 2 days ఒకటే షాట్లో సాంగ్ కంప్లీట్ చేయడానికి రిహార్సల్ చేస్తూ ఉండాలి. చేసుకుని యాక్షన్ స్టార్ట్, సాంగ్ స్టార్ట్, కట్, సాంగ్ అయిపోయింది. అంత ప్రాక్టీస్ చేయించి వాళ్ళ ఆర్టిస్ట్ చేత చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ కబీర్ దుహాన్ సింగ్ మై మోస్ట్ ఫేవరెట్ హీరో.
hero. He is appearing as villain in movies, but he really is a hero. చాలా సెన్సిటివ్. ఇతను చూసి ఫస్ట్ నేను జిల్ సినిమా నేను భయపడ్డా, మా ఏంటో బాబు ఇంత భయంకరంగా ఉన్నాడు ఎత్తున్నా అని. అతను చూసి చేసుకున్నా, అతను వచ్చి మాట సార్ సార్ క్యాకరే సార్ 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 ఇంత సెన్సిటివ్గా మాట్లాడుతున్నారు ఏంటి, నాకు ఇది విలన్ కదా అనుకుంటే. చాలా మంచి పర్సన్, నాకు సినిమాలో చాలా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే బేసిక్గా ఎక్కువ యాక్షన్ చేయాల్సింది హీరో గారు, కబీర్ గారు. వీళ్ళిద్దరు క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ 10 minutes ఉంటుంది ఒక ఎపిసోడ్. 10 minutes ఫైట్ 7 to 8 days చేసాం. ఎవ్రీ డే ఒక 6 hours ఆ ఫైట్ జరుగుతూనే ఉండేది. ప్రతిరోజు వచ్చాం, ఒక షాట్లో చేయటం, పరిగెత్తటం, కింద పట్టడం, మీద పట్టడం. అసలు హీరో గారి కష్టం అయితే ఇంకా చెప్పనది. అతనికి ఆల్రెడీ మోకాలికి ఆపరేషన్ చేసింది, బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు. నేను వెళ్ళి కట్ చేస్తాను, కథ బాగుంది సార్ అన్నారు. నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్ళాలండి. ఇలా ఆపరేషన్ జరిగింది, 2 నెలలు 3 నెలలు కలవతున్నారు. నెక్స్ట్ మంత్ వెళ్ళాలి, నా ప్రాక్టికల్ సిచ్యువేషన్. ఓకే సార్, అది మాత్రం తనీష్ గారు రియల్లీ లవ్ యూ. ప్రాక్టీస్ చేయాలి. ఎంత 4 days రెస్ట్ తీసుకున్నా అంటే నెక్స్ట్ మంత్ షూట్ అంటే 15 రోజులు ప్రాక్టీస్ చేయాలి. రోజుకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి షూటింగ్ జరిగేటప్పుడు కూడా యాక్షన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. జ్వరం కూడా వచ్చింది. ఇదంతా నిజం. అని చాలా కష్టపడ్డారు, అందరూ కష్టపడ్డారు. ఒక కొత్త ప్రయత్నం అయితే చేశాము, సాటిస్ఫైడ్గా ఉంది, ఒక తృప్తి ఉంది. రేపు September 24th సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ చూడండి. యూ ఫీల్ డెఫినెట్లీ డిఫరెంట్. ఒక కొత్త సినిమా చేస్తే ఎప్పుడు మైలేజ్ వస్తుంది, ఆడియన్స్ ఆదరిస్తారు అనే ఒకే ఒక నమ్మకంతో సినిమా తీశాను. చూడండి, ఇది ఇట్స్ నాట్ ఓన్లీ వయలెన్స్ యాక్షన్ మూవీ. వయలెన్స్, టోన్, డెత్, స్మెల్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో ఉంటుంది ఈ సినిమా మొత్తం. కామెడీ మాత్రం ఉండదు, పంచులు ఉండవు, కమెడియన్స్ ఉండదు. సో ఒక సీరియస్ మోడ్తో రన్ అవుతూ ఉంటుంది, ఒక హార్ట్ టచ్ ఫీలింగ్తో రన్ అవుతూ ఉంటుంది. సినిమా ఒక ఫిలసాఫికల్ టచ్తో వెళ్తూ ఉంటుంది. సినిమా స్టార్టింగే ఒక ఫిలసాఫికల్ సాంగ్, శూన్యమే నీ గమ్యస్థానం, ఎందుకో ఈ మారునోహం, ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సాంగ్. సో లిరిక్స్ రాసిన మా ప్రణవ్ గారు అయితే అందరూ ఇంకా అసలు 1-4 సార్లు రాసి చూపించి సార్ ఇలా చేద్దాం 4 వర్షన్స్ రాసి దాన్ని ఒకటి ఫైనల్ చేసి ఆ పదాలు కూడా చాలా బలంగా, క్లుప్తంగా చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరున ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, అందరి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఎవ్రీబడి, మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. దీంట్లో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కెమెరా తీసుకుని వెళ్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, బయట నుంచి లోపలికి రావాలి. ఏ యాక్టివిటీ ఉండదు, ఏ సీన్ ఉండదు. కెమెరా నడుస్తూ ఉంటాడు, హీరో నడుస్తూ ఉంటే కెమెరా నడుస్తూ ఉంటుంది. 1 minute ఉంటుంది, 30 seconds ఉంటుంది, 40 seconds ఉంటుంది, 1.5 minutes కూడా ఉంటుంది ఒకసారి. ఇలాంటి ప్లేస్లో ఏ యాక్టివిటీ లేకుండా, ఏ డైలాగ్ లేకుండా అసలు ఎలా ఏం చేయాలి? అక్కడ ఆర్ఆర్ఏ నిలబెట్టాలి, ఈ టోన్ నిలబెట్టాలి, ఈ జరిగిన సీన్ యొక్క రిఫ్లెక్షన్ ఆర్ఆర్లో తెలియాలి, జరగబోయే సీన్ యొక్క బిల్డప్ ఆర్ఆర్లో తెలియాలి. ఆ పాయింట్స్ చాలా సీరియస్గా చెప్పాను సార్. ఇదొక్కటి మాత్రం మీరు నిలబెట్టడం తప్పితే ఎవ్వరూ నిలబెట్టలేదు. 1 minute ఖాళీగా ఉంటాం. అలాంటి చోట్ల ఆయన ఒక థీమ్ ఆర్ఆర్ వేసి దాన్ని ఒక మూడ్ క్రియేట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్, అందరికీ నా కృతజ్ఞతలు. సో మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Good morning, everyone. Thank you for joining us. See, मैं ज़्यादा टाइम नहीं लूँगा. I just want to say thank you, Johnny sir, for making part of Maropasthanam. Tanish, Muskan, it was fabulous working with you guys. During action sequence, chala custom we faced both of us. It's a single take movie, guys. तो वो एक टेक हमें उसमें सब कुछ करना था. मुझे मार भी खानी थी, मुझे मारना भी था, और कुछ भी प्रॉब्लम हो जाती तो हमें दोबारा अगेन वी हैव टू सिंगल टेक. So from couple of years people have started making experiments in cinema, and जो Johnny sir ने किया experiment किया है. So we did a lot of hard work, guys, during making this film.
And for the very first time, I'm doing an item song, I'm dancing. in last 45 films, Tamil, Kannada, and so sir told me, Kabir sir, dance to karna padega. So it's a good film, guys. हमने बहुत मेहनत की है, मधु sir, fight masters, director sir, and Johnny sir was so particular for his shots कि 2 take ले लो, 3 take ले लो. I used to come to my hotel, Kabir sir, how we prepared, कल क्या करना है, कैसे scene करेंगे. So we used to discuss a lot. So we need all your blessings. Bless us, guys. 24th को film release हो रही है. Thank you very much and God bless us all. Thank you. Thank you, sir. Thank you so much. మైక్ హలో జరిగింది ఈ మంత్ 24th ట్రై టు రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీకి నమస్కారం సార్, ఎవ్రీవన్ నమస్తే. అండ్ మరో ప్రస్థానం మహాప్రస్థానానికి మించి ఉంటుంది సార్ ఈ మూవీ. ఇట్స్ రియలీ వండర్ఫుల్ అమేజింగ్ మూవీ అండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ కష్టపడ్డారు. అండ్ స్పెషలీ ఫైట్ మాస్టర్ గారి యాక్షన్ నిజంగా చాలా బాగుంది. నేను ఇందులో అన్ని సాంగ్స్ చేశాను, ఈవెన్ 4 సాంగ్స్ నేను కొరియోగ్రఫీ చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జానీ సార్కి జీవితాంతం రుణపడుతుంటాను, ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావండి. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈరోజు మరో ప్రస్థానం ట్రైలర్ లాంచ్. జనరల్గా ఈ కోవిడ్ టైమ్స్ వల్ల మనం ట్విట్టర్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ట్రైలర్ రిలీజ్లు, టీజర్ రిలీజ్లు ఇవన్నీ చేసేసుకుంటున్నాం, ఫంక్షన్లు అందులోనే జరిపేసుకుంటున్నాం. బట్ లేదు, మళ్ళీ మనం సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. వీ హ్యావ్ టు డూ దిస్ అని ఈరోజు జస్ట్ మా టీం వరకు ఈ ట్రైలర్ని పర్సనల్గా మేము మీ ముందుకు పెట్టి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క షాట్లో ఆర్ ఈ సినిమాలో మేము ఎంత కష్టపడ్డామనే ఒక చిన్న మాటన్నా మీకు చెప్పాలి, బికాజ్ అంత కష్టం దాగుంది ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ. తెలంగాణ మీడియా అంతా వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మళ్ళీ సినిమా ఫంక్షన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత సినిమా ఫంక్షన్ నుంచి చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మరో ప్రస్థానం. ఈ సినిమా టెక్నికలీ అండ్ ఆల్సో కథ పరంగా చాలా స్ట్రాంగ్ అండి. వన్ షాట్ ఫిల్మ్ అంటున్నాం. యా అంటే చాలామంది అనుకోవచ్చు ఏంటి వన్ షాట్ ఫిల్మ్ ఎందుకంత స్పెషల్ ఏముంది అని. ఒక కెమెరా పెట్టి మీరు అక్కడ కెమెరా పెట్టేసి నేను ఇక్కడ 2 గంటల నుంచి మాట్లాడితే ఇది వన్ షాట్ ఫిల్మే. దీన్ని కూడా సినిమా చేయొచ్చు, దీన్ని కూడా సినిమాగా రిలీజ్ చేయొచ్చు. బట్ ద డిఫరెన్స్ ఇస్ ఇది వన్ షాట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. అంటే మనం ఒక యాక్షన్ సినిమా చేసినప్పుడు ఒక పంచ్ కొడతాం, కట్ చేస్తాం, దాని తర్వాత ఒక కిక్ కొడతాం, కట్ చేస్తాం. ఇట్స్ వెరీ ఈజీ. లేదా ఒక షాట్, ఒక చిన్న లెంత్ షాట్ చేస్తే అందులో ఏమైనా చిన్న మిస్టేక్ ఉండి ఇది ఉంటే మళ్ళీ క్లోజ్ షాట్ తీసుకుంటాం. అది అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ వన్ షాట్ అంటే ఎక్కడ మేము ఆగకూడదు. ఒక ఆల్మోస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఫైటర్లు 15 మంది ఫైటర్లు వస్తే మీరు షాట్లో చూసుకుంటారు, లాట్స్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళని కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి దెబ్బ తగలకూడదు, వాళ్ళని కొట్టినప్పుడు నాకు దెబ్బ తగలకూడదు. బట్ అట్ ద సేమ్ టైం కాంటాక్ట్ ఉండాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఆ ఎమోషన్ ఉండాలి, ఆ ఇంటెన్సిటీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ దానికి మించి ఒక 2 minutes 3 minutes 5 minutes షార్ట్ చేసినప్పుడు ఇలా కంటిన్యూస్గా దానికి ఒక స్టామినా ఉండాలి. ఇది నా ఒక్క పర్స్పెక్టివ్లో చెప్తున్నా ఒక యాక్టర్గా. సో నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంత స్టామినా, అంత డెడికేషన్, అంత పర్ఫెక్షన్తో చేశారు. అందుకే దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బీ స్పెషల్. అందుకే మేము ప్రౌడ్గా వీఆర్ ద ఫస్ట్ కమింగ్ విత్ దిస్ వన్ షాట్ ఫార్మాట్ ఫిల్మ్ ఇన్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. సో ఇలాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర తీసుకొచ్చినందుకు జానీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాజ్ ఇది టెక్నికలీ ఒక యాక్టర్గా ఎవరికైనా సరే, బీయింగ్ అన్ యాక్టర్
ఆల్మోస్ట్ నాకు 23 years అవుతుంది బీయింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పటిదాకా. బీయింగ్ అన్ యాక్టర్ ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటాం సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత, బికాజ్ అది మన చేతుల్లో లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ వాళ్ళకి ఆ టైంలో ఆ సినిమా ఆ ఎమోషన్ నచ్చాలి. బట్ మా 100% ఇవ్వడం మా బాధ్యత అండ్ అదే మా లైఫ్ కూడా. సో ఇది సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి. దాని తర్వాత కథ పరంగా మాట్లాడుకోవాలండి. ఈరోజు మీరు ట్రైలర్ చూశారు, హోప్ అందరికీ నచ్చిందనే ఫీల్ అవుతున్నాను. అండ్ ట్రైలర్లో మీరు ఒక మాట ఉంటారు, భాను శ్రీమేఘ చెప్తుంది, మహా అయితే రేప్ చేస్తారు లేదా చంపేస్తారు అంతే కదా. ఈ ఎక్స్ప్రెషన్ ఏదో క్యాజువల్ ఎక్స్ప్రెషన్ కాదండి. అంటే మహా అయితే రేప్ చేస్తారు చంపేస్తారు, ఇట్స్ నాట్ క్యాజువల్ థింగ్. ఒక ఫ్రస్ట్రేషన్, అంటే సొసైటీలో జరుగుతున్న ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో టీచర్ కొడుతుందంటే కొడితే లాస్ట్కి ఏముందిరా హోంవర్క్ చేయకుండా టీచర్ కొడుతుంది అంతే కదా. ఫస్ట్ నొప్పి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. మేబీ ఐ థింక్ ఆ సిచ్యువేషన్, ఆ డైలాగ్ కూడా అంత డీప్గా అంత థాట్ఫుల్గా రాస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ చూస్తుంటే అలవాటు అయిపోతుంది అవే చూసి జనాలు కూడా. అసలు రీసెంట్గా 6 సంవత్సరాల పాప ఆ చెత్తనా కొడుకు ఎవడో. నాకు ఒక కథ, నేను ఒక డైరెక్టర్గా నాకు కథ చెప్పడానికి మేము కూర్చున్నప్పుడు ఆయన కథ అంతా చెప్పినంత ఏదో డిస్కషన్లో ఒక మాట వచ్చింది, అండి నాకు పాప ఉంది, నాకు కూతురు అంటే మేము చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, చాలా సెన్సిటివ్గా చూసుకుంటాం, తనకి దెబ్బ తగిలితే మా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి ఒక పాప లేదా ఒక అమ్మాయి అల్లారు ముద్దుగా పెంచుకున్న పేరెంట్స్, ఆ అమ్మాయి డెసిషన్ ఇంకొకడెవ్వడో చెత్తనాగడో డిసైడ్ చేస్తున్నాడండి కదా. వాడెవడో సంబంధం లేనోడు లైఫ్ని చేంజ్ చేస్తున్నాడు, ఒక ఫ్యామిలీ లైఫ్ని చేంజ్ చేసేస్తున్నాడు. ఇది ఐ మీన్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ అండ్ ఒక ఆలోచన క్రియేట్ చేసే ఎలిమెంట్స్ మేము ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఓన్లీ టెక్నికల్ పరంగా కాదు, ఈ సొసైటీలో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన విధంగా ఈ సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి. సో ఐఎమ్ రియలీ పర్సనలీ కనెక్టెడ్ టు దిస్. అండ్ యా, సో ఈ 24 సెప్టెంబర్ 24 మీ ముందుకు రాబోతున్నాం. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడున్న జానీ గారు, మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, ఉదయ్ గారు, ఆయన ఏ రోజు మా సెట్కి రాలేదు. కానీ బికాజ్ ఇలాంటి టెక్నికల్ ఫిల్మ్ చేసినప్పుడు మాకు ఎలా అంటే సెట్ అంతా లిటప్ ఉండాలి, అంతా లైటప్ చేసి ఉండాలి, అందరు ఆర్టిస్టులు ఉండాలి. బికాజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు అందరు ఆర్టిస్టులు వచ్చిపోతుంటారు. సో బడ్జెట్కి సంబంధించిన విషయం ఇది. కరెక్ట్గా మేము చేయకపోతే తడిచి మోపుడైపోతుంది, విచ్ విల్ నాట్ బి. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఇంకొక సినిమా చేసేలా ఉండాలి తప్పితే, ఇంకొక 200 మంది 300 మందికి భోజనం పెట్టేలా ఉండాలి తప్పితే ఒక్క సినిమాతో ఆగిపోకూడదు అనే ఆలోచనతో ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను, బికాజ్ ఎలాగో సూన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండబోతుంది. ఆ రోజు నేను క్లియర్గా ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా వర్క్ చేశారని చెప్తాను. బట్ ఈ కరోనా సిచ్యువేషన్ లో మనం ఓటీటీలో సినిమాలు చూడడానికి ఇంట్లో కూర్చొని ఆరామ్సే ఫోన్లోనో, ఐప్యాడ్లోనో, ల్యాప్టాప్లోనో లేదా హోమ్ థియేటర్లోనో సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయాం. బట్ ఒక వైబ్రేషన్ థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క డైలాగ్కి ఉండే వైబ్రేషన్, ఆ ఏసీ నుంచి వచ్చి డోర్ నుంచి కొడుతున్న గాలికి అక్కడ మనం ఉన్న సీన్ కి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఎవరో ముందు అరుస్తూ ఉంటారు, ఎంత చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మనం కోల్పోతున్నాం. సో లెట్స్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ లెట్స్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సెలబ్రేట్ సినిమా.
So please do come to theaters on September 24th and please bless us. మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి అండ్ మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ మీడియాకి మళ్ళీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కనెక్ట్ మీరు కూడా ఒక జాయిన్ సార్ ఈయన క్రాంతిగా నేను 4 సాంగ్స్ చేశాను ఇందులో, సింగిల్ టేక్ షాట్స్ అండి. 3 days నేను రిహార్సల్స్ కెమెరాతోని నా ఐప్యాడ్తో నేను షార్ట్స్ డివిజన్ చేసుకున్నాండి. ఒక్కసారి కెమెరా స్టార్ట్ అయిందంటే ఎక్కడ కట్ అవ్వదు. సో ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం చేయడము. ఈవెన్ దో ఒక సాంగ్ అంటే నార్మల్గా అన్ని సినిమాలు కాదు నార్మల్గా చేస్తూ ఉంటారు, బట్ ఇందులో 3 songs 4 songs ఇలా చేయడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. నాకు కొత్తగా అనిపించింది. ఎన్ని సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇది వన్స్ సింగిల్ షాట్ సాంగ్స్. ఇట్స్ అమేజింగ్, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ జానీ సార్. నన్ను ఎంకరేజ్ చేసి నా దగ్గర భాష ఇట్లాంటి ఉండండి అని నన్ను చాలా ప్రోత్సాహం ఇచ్చిన ఫస్ట్ పర్సన్ మన మధు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మధు గారు. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్స్. సినిమా తీసిందిరా ముస్కాని. డాన్స్ మాస్టర్ కపిల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా. Namaskaram. Thank you all for being here. Today we are celebrating the trailer release of Maru Prasthanam. This film is very, very special to me because it's a very different kind of film which I have shot for the first time. It's an experimental film. So thank you, Johnny sir, for giving me this character. It's a very challenging character. Like everybody said, it's a one-shot film. So that was a very challenging part. There is no cut. So we were doing 2-minute scenes, 3-minute scenes without cuts. For me, somebody who मैं तेलुगु उतनी फ्लुएंटली नहीं बोलती जैसे कि बाकी सब आप लोग बोलते, तो मेरे लिए वो चीज़ बहुत चैलेंजिंग था. डांस सीक्वेंसेस थे, हम मॉर्निंग में पूरा दिन प्रैक्टिस करते थे, नाइट शूट्स रहते थे, सो डबल शिफ्ट में काम होता था. सो काफ़ी मेहनत गई है. बिल्कुल फॉरेस्ट के बीच में शूट करते थे, फुल नाइट, एंड बहुत तगड़ा एक्शन देखने को मिलेगा इस मूवी में. सो इट्स अ वेरी डिफरेंट काइंड ऑफ नॉन कमर्शियल मूवी फॉर मी. फॉर द फर्स्ट टाइम आई एम डूइंग दिस काइंड ऑफ रोल. आई होप यू गाइज लाइक इट. बहुत मेहनत गई है. सो प्लीज़ गाइज सपोर्ट अस. जाइए और हमारी फिल्म को सपोर्ट कीजिए. 24 September गो एंड वॉच मरू